ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మొహం చూస్తే ఏడవటం కాదే, అత్తయ్య గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. మీ ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. పోవే. అత్తయ్య, అత్తయ్య, తెలియక తప్పు చేశాను అత్తయ్య. ఇక జన్మలో ఎలాంటి తప్పు చేయను అత్తయ్య. నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఒక్కసారికి నన్ను క్షమించండి అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య మీకు దండం పెడతాను అత్తయ్య. ఏమండి ఏమండి, మీకు కోపం ఉంటే మీ చేతులతో నన్ను ఇక్కడే చంపేయండి. అంతేకాని మీరు మాత్రం నన్ను దూరం చేయకండి ప్లీజ్ అండి. చెప్పాను కదండి, లైఫ్ లో ఇంకెలాంటి పొరపాటు చేయను. దయచేసి నన్ను వెళ్ళిపోమనకండి ప్లీజ్ అండి. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నానండి. అక్క అక్క అక్క, నా మాట ఎవరు వినట్లేదక్క. నువ్వైనా చెప్పక్క, నన్ను క్షమించమని ప్లీజ్ చెప్పక్క. నీ మాట అయితే అందరూ వింటారు, నా మాట ఎవరు వినట్లేదు. అక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, నన్ను క్షమించమని అడగక్క ప్లీజ్ అక్క. చెప్ప, నువ్వైనా చెప్పక్క. బాబీ, తప్పులు అందరూ చేస్తారు, కానీ కానీ క్షమించే గుణం లేకపోతే అది కూడా తప్పే అవుతుంది. తప్పు చేశాను క్షమించమని నా చెల్లెలు వేడుకుంటోంది కదా, ఈ ఒకే ఒక్కసారికి నా చెల్లెల్ని క్షమించు బాబీ. కావాలంటే అది చేసిన తప్పుకి నేను నీ కాళ్ళు పట్టుకుంటాను బాబీ. అత్తయ్య 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 ప్లీజ్ అత్తయ్య, నా చెల్లెల్ని మీరు కూడా క్షమించండి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, క్షమించండి అత్తయ్య, క్షమించండి అత్తయ్య. ఈ తప్పుకి క్షమించమంటున్నావు, మళ్ళీ అది తప్పు చేస్తే? చెయ్యదత్తయ్య, అది మళ్ళీ తప్పు చేయదు. లోకి చెప్పు, రా, తప్పు చేయనని చెప్పు. చెప్పు లోకి, మళ్ళీ తప్పు చేయను అని చెప్పు. అత్తయ్య, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయను. మీరేం చెప్తారో అదే చేస్తాను. మీరెలా ఉండమంటారో అలాగే ఉంటాను అత్తయ్య. విన్నారుగా, మీరు చెప్పినట్టే వింటుందంట. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయదత్తయ్య. మళ్ళీ తప్పు చేస్తే? తప్పు చేయదత్తయ్య, నేను చూసుకుంటాను. అది ఏ తప్పు చేయకుండా నేను చూసుకుంటాను. అది నా బాధ్యత. సరేనే, నీ మాట నేను వింటున్నాను, కానీ నా మాట కూడా నువ్వు విను. నీ చెల్లెల్ని ఇంతలా వెనకేసుకొస్తున్నావు కాబట్టి దానికోసం నువ్వు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యవే. కాబట్టి ఇక మీదట అది గాని తప్పు చేస్తే పనిష్మెంట్ దానికి కాదు, నీకుంటుంది. నీకు అంగీకారమేనా? ఆ పనిష్మెంట్ ఏంటో తెలుసా? నువ్వు ఈ ఇంటిని, నా కొడుకుని వదిలి వెళ్ళిపోవాలి. నేను ప్రెగ్నెన్సీ పోగొట్టుకోవడానికి కారణం నువ్వే కదా. నువ్వు ఆడిన అబద్ధం వల్లనే కదా
నేను తల్లినయ్యాను. అది అవమానంగా భావించే కదా నా బిడ్డని నేనే వద్దనుకున్నాను. ఏంటి, నేను ఆడాను అబద్ధం, దానంతటా అదే బయటపడిందా? కాదే, నీ వల్లే బయటపడింది. ఆనందరావు బాబాయ్ వాళ్ళ గుట్టు అందరి ముందు బయట పెట్టాలని, శ్వేత ఆదిల పెళ్లి ఆపాలని ఆ సుబ్బారావుని ఇంటికి తీసుకురావడం వల్లే ఇలా జరిగింది. ఆ డాక్టర్ మన ఇంటికి రావడం వల్లే ఈ విషయం బయటపడింది. ఆ ఆస్తి దక్కుతుంది అని అబద్ధమాడి ఆ రోజు నన్ను మోసం చేశావు. ఇవాళ ఆ సుబ్బారావుని ఇంటికి తీసుకొచ్చి నిజం బయటపడేలా చేసి అందరి ముందు నేను తల దించుకునేలా చేశావు. నమ్మించి గొంతు కోసే కసాయిదానివే నువ్వు, కసాయిదానివి. ఇంకొక మాట నీ నోట్లో నుంచి వచ్చిందంటే నాలుక చీరేస్తాను. నీకోసం ఇంత చేసినా అవన్నీ తెలిసి కూడా నేనే తప్పు చేశానని వాదిస్తావా? తప్పు నీది కాదే, నీది కాదు, నిన్ను పెంచిన పిన్నిది. మధ్యలో ఆవిడెందుకు తీసుకొస్తున్నావు? ఆవిన్నే అనాలి, ఆవిన్నే అనాలి. తన మూర్ఖత్వాన్ని చిన్నప్పటి నుంచి నీ మెదడులోకి చొప్పించి ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, బంధుత్వాలు అని వాటికి దూరంగా స్వార్థం, మూర్ఖత్వం, మోసాలకి దగ్గరగా నిన్ను పెంచింది. అందుకే ఆవిన్నే అనాలి. నువ్వు ఏం చేసినా ఇప్పటి వరకు నేను నిన్ను భరించాను. ఇంకా నిన్ను భరిస్తే అరే నేను తప్పు చేసిందన్నవుతాను. ఎప్పటికైనా నిన్ను మార్చి నిన్ను మనిషిగా చెయ్యాలనేదే నా టార్గెట్. ఇప్పటి వరకు నేను వెళ్ళిన రూట్ వల్ల ఏ ప్రయోజనం లేదని అర్థమైపోయింది. మారుస్తా, ఇక నుంచి రూట్ మారుస్తాను. నీ కాళ్ళు చేతులు విరక్కొట్టైనా సరే నిన్ను రూట్లోకి తీసుకొస్తా. తప్పు చేస్తే శిక్షించడం కాదు, ఇక నుంచి తప్పు చెయ్యకుండానే చూస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.